దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక మాట చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 54వ కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితాల్లో దేవుడు ఒక్కడే మనకు సహాయం చేయగలవాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో పలుమార్లు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నిజమే, మన కష్టకాలంలో, దుఃఖ సమయంలో, శ్రమ దినంలో నిందించబడి, అవమానించబడి, హింసించబడి అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు కూడా దేవుడు మాత్రమే సహాయం చేయగలడు అని మరొకసారి ఇక ఉదయకాలం వాక్యంలో నుంచి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనకు తెలుసు, ఈ కీర్తన దావీదు రాసింది. అనేకమైన పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చాయి. సౌలు తన తరమడం, అనేక రకాలుగా తను బాధించబడ్డం, ఆ అరణ్యంలో తను ఎంతగానో మరణ భయంతో బాధించబడుతున్నప్పుడు కూడా మరి ఎంతో దేవుని సహాయంతో అరణ్యంలో దావీదు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు దావీదుని మరణానికి అప్పగించలేదు, శత్రువుకు కూడా అప్పగించలేదు. ఎవరైతే తన తరిమారో వాళ్ళే శత్రువులకి అప్పగించబడ్డారు, మరణానికి అప్పగించబడ్డారు. నిజంగా దేవుని వైపు మనం చూసి దేవుని సహాయం కోసం ఆశపడితే మన జీవితాల్లో నిశ్చయంగా దేవుని సహాయాన్ని మనం పొందుతాం. అంతేకాకుండా దేవుడు మన ప్రాణాన్ని కూడా ఆదరిస్తాడు. శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు మన ప్రాణం ఎంతో నలిగిపోతూ ఉంటుంది. మనల్ని ఆదరించేవారు లేక, ప్రేమించేవారు లేక, మనల్ని ఎవరైనా మన బాధ కోసం అడిగితే బాగున్ను, మనల్ని ప్రేమిస్తే బాగున్ను, అర్థం చేసుకుంటే బాగున్ను అని మనం చాలాసార్లు అలాగా ఆతృత పడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం. కానీ ప్రభువు మన ప్రాణమును కూడా ఆదరించగలవాడు. కాబట్టి ఈ ఉదయకాలం మనల్ని ఆదరించేవాడు, సహాయం చేయగలిగినవాడు ఒక్క ప్రభు ఒక్కడే. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఆదరణ లేకుండా ఉన్నారేమో, ఒకవేళ సహాయం లేక ఒకవేళ మీరు చింతిస్తున్నారేమో, ఆ రెండింటినీ కూడా ప్రభు ఒక్కడే మన జీవితాల్లో అనుగ్రహించగలడు. అలాగూ దావీదు జీవితాన్ని ఎంతో అద్భుతంగా దేవుడు నడిపించాడు. మనల్ని ఆయన నడిపించగలడు. అట్టి విశ్వాసంతో ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.